ఆనందాన్నిస్తుంది, పాట ఆహ్లాదాన్నిస్తుంది, పాట హాయినిస్తుంది. అయితే ఒకే ఒక స్వరం నుండి వచ్చిన పాటలు మాత్రం అమృతంలా అనిపిస్తాయి. అలాంటి అరుదైన సుమధుర స్వరం గానగంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యంది. అలాంటి మహానుభావుడి జన్మదినం సందర్భంగా ఒక్కసారి ఆయన ఆలపించిన పాటల ప్రవాహాన్ని గుర్తు చేసుకుందాం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఆయన స్వరం ఓ గంగా ప్రవాహం. ఆయన స్వరంలోంచి వెలువడే ప్రతి పాట మంచు శిఖరాలపై నుంచి మనసు లోయల్లో దూకే జలపాతం. పాటకి పరిమళాన్ని అద్ది పరవశాన్ని నేర్పిన స్వర సౌరభం ఆయన సొంతం. ఆయన పాటలకి పలకరించడం తెలుసు, పులకరించడం తెలుసు, శ్రోతల హృదయాలను అలంకరించడం తెలుసు. ఆ గాత్రంలో పల్లవించే ప్రతి పాట ఓ దేవరాగం. సినిమా పాటలని, భక్తి గీతాలని కొత్త పందాలో పరువలు తొక్కించిన బాలుగారి కంఠం ఒక సుస్వరాల కడలి. సినిమా సంగీతాన్ని, శాస్త్రీయ సంగీతాన్ని అసమాన రీతిలో మేళవించిన సంగీత స్రష్ట ఆయన. పేదరికంలో పుట్టి కష్టాల గమకాలలో ఆరోహణలను అవరోహాలను చేసి స్వర శిఖరాలను అధిరోహించిన సంగీత చక్రవర్తి ఆయన. అందుకే పేరుకు తగ్గట్టే సినిమా పాటకి ఆయన స్పెషల్ పర్సన్. భావ గంభీర్యాన్ని, గాన మాధుర్యాన్ని అమృతగానంగా పలికించిన గాత్రం ఆయనది. తుంబర, నారద, గానసాగర సంగమాన ఉద్భవించిన నాదామృతం ఆయన గానం. అందుకే ఆయన పాడని పాట లేదు, పాడలేని పాట లేదు. ప్రేక్షకులకు హృదయాలలో ఆయన పేరు గుడిలా మలచబడిన ఒక పాటల పర్ణశాల. తెలుగు పాటకు, తెలుగు మాటకు స్వరంతో అలంకారం చేసిన రాగాల మాల. ఆయన అమృత స్వరాల జల్లులో తడవని తెలుగువాడు ఉన్నాడంటే అది కళ. విషాదంలో అయినా, విరహంలో అయినా, హుషారు గీతాలలో అయినా, నిషా గీతాల్లో అయినా స్వరంతో సంగీత తేనెలను కురిపించడమైనా ఆయనకి మాత్రమే సొంతం. తన గలం నుండి వచ్చిన స్వరాలతో అనంత రాగాలని అబ్బురపరచగలరు బాలు. ఆ గీతాలన్నీ నిండు గోదారిలా పరవళ్లు తొక్కుతూ ప్రేక్షకుల మదిగదులలో శాశ్వత స్థానాన్ని ఏర్పరచుకున్నాయి. అందుకే మిగతా అందరి గాయకులకి పాట మీద పట్టు చిక్కితే తెలుగు సినిమా పాటకి తన గలంతో స్థాయిని పెంచిన ఆ గాన గంధర్వుడికి మాత్రం పాటే పట్టుబడింది. సినిమా పాటతో అభిమానులకు ఆయన గాన గంధర్వుడు. జీవితంలో స్థిత ప్రజ్ఞత సాధించిన ఋషివర్యుడు. సంగీతమే ఆయన మతం, పాటే ఆయన దైవం. చిత్ర పరిశ్రమలో స్వర రారాజుగా వెలుగుతున్న బాలసుబ్రహ్మణ్యం గారు 40 చిత్రాలకు పైగా సంగీత దర్శకత్వం వహించి 11 భాషల్లో 40,000కు పైగా పాటలు పాడి ప్రపంచంలోనే అరుదైన రికార్డును సృష్టించారు. బాలు గానామృతానికి 4 భాషలలో 6 సార్లు నేషనల్ అవార్డులు లభించాయి. లతా మంగేష్కర్ అవార్డుతో పాటు మన రాష్ట్ర ప్రభుత్వం అందించే 25 నంది పురస్కారాలను కూడా సొంతం చేసుకున్నారు. అలా మొదలైన ఆయన సినీ ప్రస్థానం ఈ పుట్టినరోజుతో 50 సంవత్సరాలను పూర్తి చేసుకోబోవడం విశేషం. 70 సంవత్సరాల జీవితంలో 50 ఏళ్లు ఆయన సినిమా పాటతోనే గడిపారు. అందుకే బాలు గారి గురించి చెప్పకుండా తెలుగు సినిమా పాట గురించి చెప్పడం ముమ్మాటికి అసాధ్యం, అసంభవం అవుతుంది. సమభావం, ఋషిత్వం, గాంభీర్యం, మానవత్వం, పరిపక్వత, దైవభక్తి, నిరాడంబరత అనే సప్తస్వరాలు కలిగిన సంపూర్ణ రాగం ఆయన జీవితం. అందుకే బాలుగారి పాట ఎలదేటి పాట, ఎల్లలు లేని పాట. ఆయన స్వరగాన మాధుర్యం నిరంతరంగా కొనసాగాలని కోరుకుంటూ ఆయనకి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుందాం.